సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్స్ విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మైమరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతిచే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ కోడ్ SMGG. Call 9010455596. St. Mary's Women's Engineering College, Budamadu. Counseling code STMW. Call 9010455598. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శిలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన అనంతరం పొలాల వద్ద వినూత్నంగా ఏర్పాటు చేసిన వేదికపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు చెప్పిన సమస్యలపై స్పందించిన సీఎం వాటిని పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. రైతులకు లాభం వచ్చేలా ఏ పంట వేయాలో అధ్యయనం చేసి చెప్తామన్నారు. నేను పుచ్చ అచ్చిరెడ్డి, బొట్లపాలెం గ్రామం, ఈ పక్క విలేజ్. మీరు కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి రైతుకి సులభతరంగా ఆదాయ వనరులు చూపించే మార్గం ఏదన్నా చూస్తారని మేము భావిస్తా ఉన్నాం సార్. మాకు ఎట్లా చేస్తారో మాకు కొద్దిగా రైతులకు వివరించాలి సార్. అందుకే నేను ట్రాక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేశాను, హార్వెస్టర్లు తీసుకొచ్చాను, నాట్లేసే మెషిన్లు తీసుకొచ్చాను, అదే మరి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. ఎప్పుడు డ్రిప్ ఆన్ చేయాలి, ఎప్పుడు డ్రిప్ ఆఫ్ చేయాలో అది కూడా చేసే అవకాశం వచ్చేసింది. ఆటోమేషన్ వచ్చేసింది. ఇది కాకుండా ఇప్పుడు డ్రోన్లు తీసుకొస్తున్నా. ఆ డ్రోన్లో తెల్లవారితో నువ్వు మీ పొలం దగ్గరికి పోతావు, ఒక ఫోటో నేను ఆ యాప్ మీకు ఇచ్చాను. ఆ యాప్ లో మీరు చూసుకుంటే మీ పొలంలో తెగులుందా లేదా నీకు తెలిసిపోతుంది. తెగులుంది అనుకుంటే ఒక్క ఫోన్ కొడితే డ్రోన్ వస్తుంది. ఎక్కడ తెగులుంటే, ఎక్కడ క్రిమి సంహారక మందేయాలనో అక్కడనే వేస్తాం. ఎక్కడ మొత్తం పంటకేయం. నేను మీ సెల్ ఫోన్ ద్వారా మీ వ్యవసాయం చేపించే విధంగా, అన్ని సమస్యలకు పరిష్కారం చేపించే విధంగా తీసుకొచ్చే బాధ్యత నాది. ఉపయోగించుకునే అమరావతిలో ఈ నెల 13న బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రికి సీఎం చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను బాలకృష్ణ, ఆయన సన్నిహితులు గాంధీ, సిద్ధాంతి నాగమల్లేశ్వరరావు శనివారం పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ ప్లాన్లను సిఆర్డీఏ అదనపు కమిషనర్ ప్రవీణ్ బాలకృష్ణకు వివరించారు. మొత్తం 21 ఎకరాల విస్తీర్ణంలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు చెప్పారు. 3 దశల్లో ఆసుపత్రి నిర్మాణం ఉంటుందన్నారు. ఇకపై తాను తీయబోయే సినిమాలో సమాజానికి సంబంధించిన మంచి సందేశాలు ఉంటాయని బాలకృష్ణ తెలిపారు. హిందూపురంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు త్వరలో శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. భారీ ఎత్తున పరిశ్రమలు, అంతరాష్ట్ర రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. సినిమాలైనా, ఇటు సామాజిక సేవ అయినా, ఏదైనా ఒక మంచి ఒక ప్రజల్లో చైతన్యం, ప్రజల్లో ఒక అవగాహన, ప్రజల్లో ఒక కనువిప్పు కలిగించేవి. సో ఇలా అక్కడ కూడా బాగా ఇన్సిడెన్స్ పెరిగిపోయి ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది. అక్కడ కూడా ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం. హైదరాబాద్ లో 21 ఎకరాలు మాకు అప్పుడు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. ఇవాళ ఈ 13 ఇక్కడ మళ్ళీ పూజ చేసుకుని ఈ అతి త్వరలో సీఎం గారి ఆలోచన కూడా అదే. ఇక్కడి నుంచి ఏది అంత త్వరగతిన అన్ని పూర్తి కావాలి, శరవేగంగా పనులన్నీ పూర్తి కావాలని స్పీడ్ ఇప్పుడు వాళ్ళ 13 మొదలుపెట్టి మాది 3 ఫేజ్ల కింద దీన్ని డెవలప్ చేస్తున్నాం. ఎందుకన్నా ఇప్పుడు మనం జనతో టచ్లో ఉంటానే ఉంటాం. సేవ కార్యక్రమంలో వాళ్ళ సందేశం అన్ని కలగలుపు మొత్తం ఈ సినిమాని గుర్తించినందుకు తెలుగు మన రీజనల్ లాంగ్వేజ్ నుంచి సినిమాని అత్యుత్తమ చిత్రంగా ఎన్నుకున్నందుకు జ్యూరీ మెంబర్స్ కి. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పొలంలో దిగి వెరనాట్లు వేశారు. విజయనగరం జిల్లాలో శనివారం ఆమె పర్యటించారు. గజపతి నగరం మార్కెట్ యార్డ్ లో నిర్వహించిన అన్నదాత సుఖీభవ
పీఎం కిసాన్ పంపిణీ కార్యక్రమాలకు అనిత హాజరయ్యారు. మార్గమధ్యంలో సరిహద్దుల్లోని పొలంలో దిగి వరి నాట్లు వేశారు. ఈ సందర్భంగా రైతులు వ్యవసాయ కూలీలతో మాట్లాడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. రైతు సంక్షేమానికి కుటుంబ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. అదేవిధంగా మీకు ఫస్ట్ ఫ్రీ చెప్తాను స్టేట్ మొత్తం మీద రాష్ట్రం మొత్తం ఏ ఊరు చేయాలి. ఇప్పుడు అసలు నుంచి సంవత్సరం మీకు ఎవరికి అవసరం లేదు. నాకు ఎలక్షన్లు మేము చెప్పినట్లు చేసాం. ఇంకా 1 ఇష్యూస్ అవి కూడా క్లియర్ చేసేసుకుంటారు. యాక్చువల్గా ఈ రోజు రైతులకు సంబంధించి డబ్బులు వేస్తున్నామని అసలు మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడదామని వచ్చాను. ఇక నాతో ఏదైనా చెప్పాలనుకున్నా చెప్పండి. నేను కూడా మీ మాటగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో చెప్తాను. జనసేన ఎంపీ బాలశౌరి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ బాలశౌరి పిఏ గోపాల్ సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన ఘటనపై బాధితులు ఆందోళన చేపట్టారు. నిరుద్యోగులను నిండా ముంచేసిన బాలశౌరి పిఏ గోపాల్ సింగ్ ₹1.5 వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. 60 మంది వద్ద 2 లక్షల చొప్పున వసూలు చేశాడు. గతంలో ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన ఎంపీ పిఏ గోపాల్ సింగ్ గడువు ముగిసింది అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. విజయవాడ వస్తే మళ్లీ కొత్తగా అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తానని నమ్మించాడు. దాంతో శుక్రవారం హోటల్ కి బాధితులు వెళ్లగా అక్కడకు గోపాల్ సింగ్ రాలేదు. ఈ నేపథ్యంలో మోసపోయారని గుర్తించిన బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఎంపీ బాలశౌరి కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. ఎంపీ కార్యాలయం వద్ద ఆందోళన చేయకూడదని వారిని పోలీసులు బెదిరింపుకు దిగారు. మరి 130 ఉద్యోగాలు పని అన్నారు. మీ ద్వారా నవ్వు చేయని అడిగా నేనే. అయితే ఉద్యోగాలు చాలండి పెద్ద డబ్బులు కట్టుకునే ఉండాలి అన్నాడు. ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు కాదు, గవర్నమెంట్ ఉద్యోగాలు పక్క గవర్నమెంట్ ఉద్యోగాలు డబ్బులు ఎంత కట్టాలి. అంత పేదలు లక్షల్లో ఎక్కువ కట్టలేరు మా వాళ్ళు అన్న. 1.5 2 కట్టులు అన్నాడు. అయితే ఉన్నారు 1 లక్షలు అడిగా. వాళ్ళు అడిగితే ఏమన్నా కట్టుకుంటా అన్నారు. 10,000 అయింది. అట్లా మామూలుగా 30 మంది 40 మంది 60 మంది అది 1,00,000 2 లక్షలు కట్టించుకున్నారు. కరెంటు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కృష్ణా యూనివర్సిటీ అక్కడ రండి 1 గంటకి మీకు అపాయింట్మెంట్ అక్కడ మీకు కరెక్ట్ గా ఏ తారీఖు నుంచి జాయిన్ చేసి చెప్పేస్తారు. అక్కడ రమ్మన్నారు. మేము 11:30 12 గంటలకు వెళ్ళిపోయావా. వెళ్ళిపోతే ఎన్నో ఓట్లు అక్కడ మాకు ఎన్నో బుక్స్ ఎవరు లేరని చెప్పారు. చెప్తే ఫోన్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్. డబ్బులన్నీ నిజమే అనుకుని నమ్మి మేమందరం డబ్బులు బయట వడ్డీకి తీసుకొచ్చి ఉండి లేక కట్టామండి. మేమందరం కూడా మరి గుడివాడండి. మా మామగారికి తెలియకుండా మరి మా హస్బెండ్ కి తెలియకుండా ఏదో జాబులు చేసుకున్నామని మరి మేము తీసుకొచ్చి ఇలా కట్టామండి. నేను ₹2 లక్షలు కట్టానండి. మెడికల్ కాలేజీలో రేడియోలాజికల్ ఫిజియో అసిస్టెంట్. ప్రతిసారి ఎప్పుడు అడిగి గుంటూరు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ జరిగింది. పుట్టుకతో వచ్చిన గుండె జబ్బుకు విజయవంతంగా సర్జరీ చేశారు. తల్లి గర్భంలో గుండె తయారీ సమయంలో గుండె అనేది 4 గదులుగా ఏర్పడుతుంది. కానీ పెదకాకాని మండలం తంగలిముడికి చెందిన వాణి అనే మహిళకు 4 గదులు లేకుండా ఒకే గదిగా గుండె తయారైంది. ఈ విషయం గమనించిన డాక్టర్ యోగి చాగంటి, డాక్టర్ రామరాజు, డాక్టర్ నిఖిల్ ప్రవీణ్, డాక్టర్ మాధవి, డాక్టర్ కాశీరామ్ తో కూడిన వైద్యుల బృందం జూలై 6వ తేదీన విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ఆదిత్య హాస్పిటల్లో ఇప్పటి వరకు 80కి పైగా గుండె ఆపరేషన్లు 100% సక్సెస్ రేటుతో విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యులు వెల్లడించారు. మనకి ఇలాంటి పుట్టుకతో వచ్చిన గుండె జబ్బులని ఉంటాయి. అవి పుట్టుకతో వచ్చిన మామూలుగా గుండెకి 4 గదులు ఉంటాయి. కానీ మనకి ఈ పేషెంట్కి పుట్టుకతోనే గుండె 1 గదిగా పుట్టింది. అంటే ఎడం వైపు కుడి వైపు 2 గదులు ఉండాల్సింది మొత్తం కలిపి 1 గుండె గదిలాగా ఉంది. అంటే కింద 2 గదుల మధ్యలో వెంట్రికల్స్ మధ్యలో ఒక పెద్ద రంధ్రము, పైన 2 గదుల మధ్యలో ఒక పెద్ద రంధ్రము, ఇంకొకటి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 కవాటాలు సపరేట్గా ఉంటుంది. దాన్ని మైటల్ అండ్ ట్రైకస్పిడ్ అని వాల్స్ అంటారు. అవి 2 కలిసి పుట్టినకి కలిసి పుట్టడంతో పాటు ఒక ఎడం వైపు ఏ కవాటం ఉందో దానికి ఒక చీలిక అనేది ఉంది. ఆ చీలిక రిపేర్ చేయటము, పైన గదిని క్లోజ్ చేయటము, కింద గదిని క్లోజ్ చేయటం అనేది మన గుంటూరు చరిత్రలోనే ఈ ఆదిత్య హాస్పిటల్లో మొట్టమొదటిగా ఆపరేషన్ అనేది జరిగింది. పుట్టుకతో వచ్చిన 1 గది ఉండటం వల్ల పేషెంట్కి ఎన్నో ఇబ్బందులు ఉంటుంది. మామూలుగా యూజువల్గా అయితే
ఎడం వైపు మంచి రక్తము, కుడివైపు చెడు రక్తం అని ప్రవహించాలి. కానీ ఈ పేషెంట్కి 2 రంధ్రాలు ఉండటం వల్ల ఎడం వైపు మంచి రక్తము కుడివైపుకు వచ్చి కుడివైపు నుంచి మళ్ళీ పల్మనరీ ఊపిరితిత్తులకు అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ వెళ్ళే క్రమంలో ఏమంటే మనకి శరీరంలో బ్లడ్ ప్రెషర్ అయితే ఎలా ఉంటుందో ఊపిరితిత్తులో కూడా ప్రెషర్ అనేది ఉంటుంది. అది కాలక్రమేణా ఆ రంధ్రాలు ఉండటం వల్ల ఎక్కువ రక్తం అనేది ఊపిరితిత్తులకు వెళ్ళటం వలన ఆ ఊపిరితిత్తుల్లో ప్రెషర్ అనేది బిల్డప్ అయ్యి పెరిగిపోతుంది. ఒక్కొక్క టైం వచ్చేసరికి ఆ ప్రెషర్ అనేది మళ్ళీ కిందకి. మా ఓపీకి వచ్చినప్పుడు యాక్చువల్లీ మేము 2D ఎకో నేనే చేయడం జరిగింది. 2D ఎకో స్కానింగ్ చేస్తే మామూలుగా అయితే గుండె ఇలా మనకు గుండె 4 గదులు అనేటివి ఉంటాయి. కుడి పక్క 2 గదులు, ఎడపక్క 2 గదులు ఉండి దీనికి మొత్తం ఇక్కడ ఓడల్లాగా అంతా డివైడ్ అయిపోయి ఉంటుంది. కుడి పక్కకి ఎడం పక్కకి కమ్యూనికేషన్ అనేది ఉండకూడదు. కానీ ఈ పేషెంట్కి ఏమంటే కుడి పక్కకి ఎడం పక్కకి ఈ గదుల మధ్యలో ఈ గోడ అనేది లేదు. సో ఇక్కడ ఒక రంధ్రం ఉండింది, ఈ కింద కూడా ఒక రంధ్రం ఉండింది. సో దీన్ని మనం చూసి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇలా మీకు గుండె 4 గదులుగా ఉండాల్సింది. సో ఇక్కడ రంధ్రాలు ఉండడం వల్ల గుండెలో రక్తము కుడిపక్క రక్తము ఎడం పక్క రక్తం మిక్స్ అయిపోతుంది. సో కుడిపక్క అనేది మామూలుగా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాము. సో వాడుక భాషలో చెడు రక్తం అంటారు. కుడిపక్క ఎడం పక్క భాగంలో ఉండే రక్తం వచ్చేసి మంచి రక్తము, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాము. ఈ 2 ఎప్పుడు కలవకూడదు. కానీ ఈ రంధ్రాలు ఉండడం వల్ల మీకు కలుస్తున్నాయి. సో కలిసి ఉండడం వల్ల చెడు రక్తం ఎక్కువైపోయి సర్క్యులేషన్ సరిగా అవుతలేదు. సో దీనికి ఆపరేషన్ చేసుకోవాలి అనేసి మనం వాళ్ళకి చెప్పడం జరిగింది. తర్వాత డాక్టర్ యోగి మన బైపాస్ సర్జన్ గారిని పిలిపించి ఇలా సార్ చూపి విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో రాష్ట్ర ప్రజలను కుటుంబ ప్రభుత్వం వేధిస్తుందని వామపక్ష నేతలు ఆరోపించారు. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ పల్నాడు బస్టాండ్ సెంటర్ లో సంతకాల సేకరణ ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు అగటి అరుణ్ కుమార్, శ్రీనివాసరావు, అంజిబాబు, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. గతంలో స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టమని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారని చెప్పారు. స్మార్ట్ మీటర్ల బిగింపును వెనక్కి తీసుకోకుంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రీఛార్జ్ ఎలా అయితే ఉంటుందో అది రీఛార్జ్ అయిపోయి అయిపోయినట్టే కరెంట్ మొత్తం వసూలు చేసే విధంగా ఉంటుంది అనమాట. కాబట్టి పనిచేస్తున్న మీటర్లు ఎందుకు తొలగించాలా? ప్రజలకు భారంగా మారినటువంటి స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా రోప్ ఛార్జీల పేరుతో, అదనపు ఛార్జీల పేరుతో ముద్దు పేర్లు పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని దోచుకున్నటువంటి విద్యుత్ బిల్లుల్ని తగ్గించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల్ని ప్రచారం చేస్తూ ఉన్నాం ఈ స్మార్ట్ మీటర్ల వ్యతిరేకంగా. దానిలో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలోని పల్నాడు బస్టాండ్ వద్ద ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించి సంతకాల సేకరణ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా జరగబోతోంది. దానిలో భాగంగా ఈ గుంటూరు నగరంలో లిబర్టీ థియేటర్ వద్ద ఉన్నటువంటి విద్యుత్ కేంద్రం వద్ద వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరగబోతోంది. ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో ప్రజలు, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. ప్రధానంగా ఏదైతే స్మార్ట్ మీటర్లు ఉన్నాయో ఈ రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ గారు చెప్తా ఉన్నారు. ఉన్నప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఊరూరా తిరుగుతూ ఆనాడు స్మార్ట్ మీటర్లకు సంబంధించిన ఒప్పందం దీని క్రమంలో ఈ స్మార్ట్ మీటర్లు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి చాలా ప్రమాదకరం అని చెప్పి ప్రచారం చేశారు. అదేవిధంగా ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తే వాటిని పాల్గొట్టండి, తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పేసి ఆనాడు యువగలం పాదయాత్రలో ఊరూరా తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ రోజు అధికారంలో వచ్చిన తర్వాత ఏ స్మార్ట్ మీటర్లు మీరు దగ్గర ఉండి బిగిస్తా ఉన్నారు, బలవంతంగా బిగిస్తా ఉన్నారు, బెదిరిస్తా బిగిస్తా ఉన్నారు. ఆనాడు ప్రమాదంగా ఉన్నటువంటి స్మార్ట్ మీటర్లు ఈ రోజు మీకు ఏ విధంగా ప్రజలకి ఉపయోగకరంగా మారాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఆనాడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో స్మార్ట్ మీటర్లు బిగించామని చెప్పేసి ఆ మాట మీద నిలబడండి. అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో
అదానీ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం కావడం కోసం గుంటూరు నగరంలో వివిధ ప్రాంతాల్లో ప్రజల్ని చైతన్యపరిచే విధంగా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు అన్ని కలిపి ప్రజలకి ఈ వివరాలు చెప్తా ఉన్నాం. ప్రధానంగా లోకేష్ బాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి, ఎవరైనా అధికారులు మీ దగ్గరకు వస్తే మీ వెనకమార్ల తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పిన లోకేష్ బాబు గారు, టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ రోజు అదే స్మార్ట్ మీటర్లను బిగించడానికి ముందుకు వస్తా ఉంది. మరో పక్కన మంత్రి గారు ప్రజల అనుమతి లేనిదే స్మార్ట్ మీటర్లు బిగించొద్దని చెప్తా ఉన్నారు. కానీ అదంతా ఒక డ్రామాగా మేము భావిస్తా ఉన్నాం. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజల మీద అనేక భారాలు పడతా ఉన్నాయి. ఈ పాటికే మన మీడియాలో, పత్రికల్లో, పేపర్లో స్మార్ట్ మీటర్ల ప్రభావం ప్రత్యక్షంగా ప్రజలకు చూస్తా ఉన్నారు. అందుకని ఈ విధానాన్ని వెంటనే విరమించుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో ఈ స్మార్ట్ మీటర్లు విరమించేదాకా, అదేవిధంగా చీకటి ఒప్పందాన్ని, అదానీ ఒప్పందాన్ని రద్దు చేసేదాకా పెళ్లికి ముందు హెచ్ఐవి పరీక్షలు చేసేందుకు చట్టం చేయాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ వై షేక్ డిమాండ్ చేశారు. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు. పెళ్లి చేసుకోబోయే జంటలకు తప్పనిసరిగా హెచ్ఐవి పరీక్షలు నిర్వహించడం ద్వారా కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జీవనం సాగించవచ్చని అన్నారు. ఈ విషయంలో గత కొన్నేళ్ల నుండి తాము ఉద్యమాలు చేస్తున్నామని చెప్పారు. తమ ఉద్యమాలు మేఘాలయ, గోవా లాంటి రాష్ట్రాలు అండగా నిలిచాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రక్రియను కొనసాగించాలని చెప్పారు. ఆ శిబిరాన్ని ఈయన మన సిబిఐ నారాయణ గారు ఓపెన్ చేశారు. తర్వాత కిషన్ రెడ్డి గారు మా అప్పుడు ఎమ్మెల్యే అంటే వెళ్ళు నాకైతే అంత గుర్తు వచ్చి మన చంద్ర లక్ష్మణ గారు మన అప్పుడు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయనతో డిస్కస్ చేసి ఆయన సపోర్ట్ పంచారు. మన దేశంలో పెళ్లికి ముందు వధూవరులిద్దరికీ హెచ్ఐవి పరీక్షలు తప్పనిసరి చేయాలనే చట్టం తీసుకురావడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మరియు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరాలి మీ ద్వారా అనేది ముఖ్య ఉద్దేశం. మేఘాలయ ప్రభుత్వం హెచ్ఐవి టెస్టు తప్పనిసరి చేయాలని ఆలోచనలో ఉన్నదని ఈ మధ్యలోనే నాకు తెలిసింది. అంతకుముందు గోవాలో కూడా ఇది చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం తీసుకురావాలని చెప్పేసి నేను 2005 నుంచే చాలా తీవ్రంగా ఉద్యమం చేశాను. ఈ నా ఉద్యమానికి బాసటగా మేఘాలయ ప్రభుత్వం, తర్వాత ఈ గోవా ప్రభుత్వం నిలబడటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. నేను గర్వపడుతున్నాను. నా ఉద్యమం ముందుకు కదులుతుంది అనేది నాకు చాలా స్ఫూర్తినిస్తుంది. నెక్స్ట్ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఈ హెచ్ఐవి టెస్ట్ అనేది చేస్తే చాలా కుటుంబాలని మనం కాపాడుకోగలం. తర్వాత నేను 2005లో అనేక చర్చాగోష్ఠులు చేశాను 2005 నుంచి. తర్వాత మతాధికారులతో, మత పెద్దలతో, తర్వాత రాజకీయ నాయకులతో, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో అందరితో కలిసి సమావేశం ఏర్పరిచి, యువకులతోనూ పెద్దవాళ్లతోనూ అందరినీ సమావేశపరిచి అందరికీ ఒక కంక్లూజన్ తీసుకొచ్చి ఈ చట్టానికి సానుకూల స్పందన తీసుకొచ్చాను. తర్వాత మన అప్పటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి, తర్వాత కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. సెప్టెంబర్ లో గోవాలో ద ప్రైడ్ ఆఫ్ ఇండియా మిస్టర్ అండ్ మిసెస్ ఫ్యాషన్ షో జరగనుంది. ఈవెంట్ కు సంబంధించిన పోస్టర్లను కన్నావారి తోటలో శనివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇదోస్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ చింతా మహేష్, వి ఈవెంట్స్ సిఇఓ ఎస్ దుర్గాప్రసాద్, అవిఘ్న విజువల్స్ సిఇఓ వి యశ్వంత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. దేశ స్థాయిలో ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆడిషన్స్ ద్వారా సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ ని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నట్లు వారు వెల్లడించారు. ఆహ్లాదకర వాతావరణంలో 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఆడిషన్స్ కండక్ట్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా. Good evening everyone. Myself Dr. Mahesh Chinta and CEO of Ethos Dental, Guntur. So, ఇవాళ మనందరం ప్రెస్తో కాంటాక్ట్ అవ్వడానికి ద మెయిన్ రీజన్ ఈస్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా మిస్టర్ అండ్ మిసెస్ ఫ్యాషన్ షో. సో ఈ ఫ్యాషన్ షోని మన వి ఈవెంట్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు.
సో వి ఈవెంట్స్ లాస్ట్ ఒక 2 years నుంచి మాతో అసోసియేట్ అవుతున్నారు. సో విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, వైజాగ్ అన్ని చోట్ల ఫ్యాషన్ షోని సక్సెస్ఫుల్ కండక్ట్ చేశారు. దాంతోపాటు బిజినెస్ అవార్డ్స్ కూడా చేశారు. సో వి ఈవెంట్స్తో మాకున్న అసోసియేషన్తో ఈ ప్రైడ్ ఇండియాని కూడా వీఆర్ గోయింగ్ టు స్పాన్సర్ యాజ్ మెగా స్పాన్సర్ ఫర్ దిస్ ఈవెంట్. సో మెయిన్ పర్పస్ ఏంటంటే ఫ్యాషన్ షో అంటే జనరల్గా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచడానికి. ఇథోస్ డెంటల్ అనేది ఎప్పుడు కూడా ఇటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచడానికి ఎప్పుడు ముందుగా ఉంటుంది. ఇటువంటి యొక్క ఫంక్షన్కి ఎప్పుడు రెడీగా ఉంటుంది, ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. లాస్ట్ 2 years నుంచి కూడా మేము ఇదే చేస్తూ ఉన్నాం. బట్ ఈసారి నుంచి స్టెప్ బై స్టెప్ అంటారు పాన్ ఇండియా లెవెల్. సో ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ దగ్గర నుంచి నౌ ద వి ఈవెంట్స్ ఎక్స్టెండింగ్ ఇంటూ ద పాన్ ఇండియా లెవెల్. సో ఈ పాన్ ఇండియా లెవెల్కి వి ఈవెంట్స్కి అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి ఇథోస్ డెంటల్ ముందుగా ఉంటుంది. సో ఈ ప్రైడ్ ఆఫ్ ఇండియా మిస్టర్ కేటగిరీ, మిస్ టీన్ అండ్ కిడ్స్. సో ప్రతి ఒక్క జనరేషన్ నుంచి కూడా యంగ్ టాలెంట్ బయటకు తీయడానికి అండ్ వాళ్ళలోని కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి ఈ ప్లాట్ఫామ్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకున్నప్పుడు మన యొక్క ప్రతి బిజినెస్ లో కానీ మన యొక్క పర్సనల్ లైఫ్ లో కూడా మనంతా కూడా చాలా ద ప్రైడ్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తున్నాం. ఇది మిస్టర్ మిస్ కేటగిరీ. సో దీన్ని గోవాలో కండక్ట్ చేస్తున్నాం. మనం సెప్టెంబర్లో చేస్తున్నాం. ఆల్ ఓవర్ ఇండియా ఆడిషన్స్ కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ మంత్ 8th నుంచి ఇది జరుగుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి న్యూ జనరేషన్ని మనం ఎంకరేజ్ చేయడానికి మన మోటో ఇది. సో ఇలాగే మన ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణలో మనం ఈవెంట్స్ చేసుకుని వచ్చాం. ఫస్ట్ టైం మన కంపెనీ నుంచి ఇది మన గోవాలోకి వెళ్తున్నామండి. సో మీ యొక్క ప్రతి ఒక్కరు సపోర్ట్ కావాలి దీనికి. అలాగే ఇక్కడికి విచ్చేసిన మన పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్తున్నా, కొంచెం డిలే అయింది. అయినా సరే బాగా మా గురించి పేషెన్స్గా కూర్చున్నారు. థ్యాంక్ యూ. సో దీనికి సంబంధించిన ఇథోస్ డెంటల్ మాకు మెగా స్పాన్సర్గా వచ్చారు. సో అలా అభిజ్ఞ విజువల్స్ అనే ఫోటోగ్రఫీ పార్ట్నర్గా వచ్చారు. ఇలాగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మాకు టైటిల్ స్పాన్సర్స్ ఉన్నాయి, ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. అవి కూడా మీరు చూసుకొని అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా అప్రోచ్ అవ్వచ్చు. సార్ దీనికి ఏంటంటే సార్ ఫస్ట్ యంగ్ జనరేషన్ ఎంకరేజ్ చేయడం సార్, న్యూ టాలెంట్ బయటికి తీసుకురావడం. ఇప్పుడు ప్రతి విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో 8వ విశ్వవిద్యాలయ దినోత్సవ వేడుకలు ఆగస్టు 2 శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ మరియు గౌరవ అతిథిగా తిరునావక్కరసు పళనియప్పన్ హాజరయ్యారు. ముఖ్య అతిథి కోన శశిధర్ మరియు గౌరవ అతిథి తిరునావక్కరసు పళనియప్పన్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథన్ చేతుల మీదుగా విశ్వవిద్యాలయ వార్షిక నివేదిక ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా 249 అకాడమిక్ అవార్డులు, 10 ఎండోమెంట్ అవార్డులు, 260 అధ్యాపక రీసెర్చ్ అవార్డులు, 177 రీసెర్చ్ స్కాలర్ అవార్డులు సాధించిన విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బందిని ప్రశంసించారు. అంతేకాకుండా 5 సంవత్సరాల సర్వీస్ ను పూర్తి చేసిన 30 మంది అధ్యాపకులు, 7 మంది సిబ్బందిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్, రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కాదిర్ పాషా, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. The next award is the Srimati Seelam's Ogulamma Endowment Award, constituted by our Honorable and I am happy that the Secretary to the Education Department has accepted an invitation to be with us. Of course, he was here as collector of Guntur in those days. Now he is there in a different capacity. I am so happy about it, and now he is with us for last decades together. So both of them are well versed with VIT, and of course, I am only non-Andhra who participated in the Jayapura agitation in 1973. I don't know how many of you are aware of that agitation. Of course, juniors may not understand, senior people must be knowing. That was conducted against the agitation went on against the Mulki rules, which was proclaimed by the government and which was opposed by the Andhra people. They wanted a separate state at that time. Of course, it was a united Andhra Pradesh. యూనివర్సిటీ డే సెలబ్రేషన్ లో
పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంస్థ, ఈ యూనివర్సిటీ అమరావతిలో మనందరికీ గర్వకారణంగా నిలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 19,000 మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటున్నారు. ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. చక్కటి పబ్లికేషన్స్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, పేటెంట్స్ కానివ్వండి, అకాడమిక్ స్టాండర్డ్స్ సెట్ చేయడం కానివ్వండి, కొత్త ట్రెండ్స్ సెట్ చేయడం కానివ్వండి, విఐటి ఏపీ అమరావతి చాలా బాగా చేస్తున్నాను, సంతోషించాను. మరి అలాగే ఈరోజు బెస్ట్ అచీవర్స్కి అవార్డ్స్ ఇస్తూ మన ముఖ్యమంత్రి గారు, అలాగే మా మంత్రి గారు నారా లోకేష్ గారు ఏదైతే ఆశిస్తున్నారో, ఈ యూనివర్సిటీ త్వరలోనే 50,000 స్టూడెంట్స్ వచ్చే విధంగా ఇంకా అభివృద్ధి చెందాలని, దానికి కావలసిన అన్ని సహాయ సహకారాలు మరి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం తరపు నుంచి అందిస్తామని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ, ఇటువంటి సంస్థలు, యూనివర్సిటీస్ అమరావతిలో చక్కగా ఇండస్ట్రీతో ఇంటరాక్ట్ అవుతూ మంచి ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ కానివ్వండి. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ లో శనివారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంను తొలి విడతగా నియోజకవర్గ పరిధిలో ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, శాసన మండలి సభ్యులు సోము వీరాజు హాజరయ్యారు. ముందుగా వచ్చిన అతిథులకు నాయకులు, అధికారులు పుష్పాలను అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు అధ్యక్షత వహించారు. అనంతరం చెక్కును పంపిణీ చేశారు. అలాగే ఎంఎస్సి గారు ఇంకా అధికార ప్రతినిధులందరూ కూడా అవినీతి సంపద చూసి ఆనందపడుతున్నాడు ఆయన, రైతు కళలో ఆనందాన్ని చూసి సంతోషపడుతున్నాడు ఈయన కావాలా మనకి అటువంటి అవినీతి పేరు కావాలా తెలుసుకోవాల్సిన విషయం కూడా రాష్ట్ర ప్రజలందరూ వికృతితో ఆలోచించవలసిన ఆసన్నమైందని చెప్పి కూడా మీ అందరూ నేను తెలియజేస్తున్నా. ఒకసారి చూడండి, ఈ వేదిక చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆశయం, తెలుగుదేశం పార్టీ లక్ష్యం, చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్న విషయం ఈ వేదిక మీద కనపడుతుంది. ఈ రోజున వేదిక మీద ఒక మహిళ ఉన్నారు. అమ్మ ఒకసారి దేవస్థానం పశ్చిమడం ఒక మహిళ, మేము మార్కెట్ యార్డ్ చైర్పర్సన్, ఒక దళిత వర్గానికి చెందిన మహిళ, ఒక ఇస్లాం మతానికి చెందిన ఒక మహిళ ఈ రోజున మండల పార్టీ అధ్యక్షురాలకు ఉంది. వీటన్నిటికి తోడు వ్యాప్తంగా మార్కెట్ యార్డులన్నింటినీ మార్కెటింగ్ చూస్తున్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ విజయ సునీత గారు, ఒక మహిళ ఈ రోజు వేదిక మీద ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మార్కెటింగ్ యార్డులో రైతులు కలిసి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఒక ప్రభుత్వం. ఎంతో కష్టంలో ఉన్న ఈ పరిస్థితుల్లో కష్టాన్ని సహితం లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 అనుకున్నారో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం నెరవేరుస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో వైసీపీ నాయకులు కొన్ని విషయాన్ని మాట్లాడుతున్నారు. అప్పులు చేస్తున్నారని అనేక రకాల మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం, ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని ఇవ్వడం కోసం ఎక్కడా వెనకటి వేయకుండా, అవినీతి లేకుండా అభివృద్ధి అనేటువంటి అనేక రకాల కార్యక్రమాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇండస్ట్రియలైజేషన్, అనేక పారిశ్రామిక కార్యక్రమాలు రాష్ట్రానికి ఇవాళ తరలి రావడం, పక్కనున్నటువంటి మన అమరావతిని క్యాపిటల్ నగరంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాలు మనం తీసుకోవడం, అనేక కార్యక్రమాలు మనం తీసుకుంటూ ఈ రాష్ట్రంలో ముందుకు వెళుతున్నాం. జగన్కి నేను మళ్ళా ఒకసారి హెచ్చరిక జారీ చేస్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందని శాసన మండలి సభ్యులు సోము వీరాజు అన్నారు. శనివారం మార్కెట్ యార్డ్ లో జరిగే కార్యక్రమానికి హాజరై మీడియాతో మాట్లాడారు. ఆయన వెంట స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మంత్రి, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నదాత, అలానే పీఎం కిసాన్ యోజన కార్యక్రమంలో పాల్గొని ఇవాళ దేశవ్యాప్తంగా అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో పెద్ద ఎత్తున నిర్వర్తించారు. ఈ కార్యక్రమంలో మన రాష్ట్రంలోనూ దేశంలోనూ కలిపి 5,000 కోట్ల రూపాయలు
రైతులకి వారి అకౌంట్లో వేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఈవేళ రాజకీయ పరంగా అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కళ్ళతో, అలానే అనేక రకాలైనటువంటి పరిశ్రమలను రాష్ట్రంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, పోలవరాన్ని కట్టేటువంటి ప్రయత్నం, స్టీల్ ప్లాంట్ నష్టాల్లోంచి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, రైల్వే జోన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం, ఇటు క్యాపిటల్ని అన్ని విధాలుగా భారతదేశంలోనే ఒక ఇన్కమ్ జనరేషన్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలనేటువంటి గట్టి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్న సందర్భంలో దీనికి ప్రధానమంత్రి పూర్తిగా సహకరిస్తూ కూటమిని మరొకసారి 29లో అధికారంలో తీసుకొచ్చేటువంటి లక్ష్యంతో ముందుకు వెడుతున్నాం. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి రాదని, కూటమి అధికారంలోకి వస్తుందని, ప్రతిపక్ష నాయకుడి యొక్క ప్రవర్తన తీరుని మార్చుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. వారి అమ్మాయి మ్యారేజ్ అవుతుంటే మ్యారేజ్కి సంబంధించి వారిని అభినందిస్తూ, వారి కుటుంబాన్ని అభినందిస్తూ సందేశాన్ని ప్రధానమంత్రి గారు పంపించడం చాలా స్పర్శించదగ్గ విషయం. వారు శుభలేఖ పంపిస్తే ఆ శుభలేఖను అనుసరించి వారు ఈ యొక్క మెసేజ్ని వారి కుటుంబానికి పంపించారు. మ్యారేజెస్ సందర్భంలో వారికి స్పెషల్గా యువతే భారతవన నిర్మాణానికి ఆధార స్తంభాలు అని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఈ మేరకు వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో 13వ స్నాతకోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా 2122 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు, 60 మంది విద్యార్థులకు బంగారు పథకాలు అందజేశారు. అదేవిధంగా హైదరాబాద్ ఐలాబ్స్ గ్రూప్ ఫౌండర్ చింతలపాటి శ్రీనివాసరాజు, జెన్ టెక్నాలజీ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ అట్లూరి, ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్ కంపోజర్ డాక్టర్ కోమండూరి రామాచార్యులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ విశ్వవిద్యాలయం చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. విజ్ఞాన్లో విద్యార్థులు హ్యుమానిటీస్, వ్యవసాయంతో పాటు ఏఏ డిజైన్ చట్టాన్ని కలిపి చదువుతున్నారని చెప్పారు. ఇక్కడ గ్రాడ్యుయేట్లను తయారు చేయడం కాదు, భవిష్యత్తు నిర్మాణ శిల్పులను తయారు చేయడమే విజ్ఞాన్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. దేశ నిర్మాణంలో విశ్వవిద్యాలయాలకు కీలక పాత్ర ఉందన్నారు. ఇవి కేవలం విద్యా కేంద్రాలు కాదని పరిశోధన, ఆవిష్కరణ, స్టార్టప్లు మరియు సమగ్ర అభివృద్ధికి కేంద్రాలుగా మారాయన్నారు. ఇంజనీరింగ్ వల్ల వ్యవసాయ రంగానికి డ్రోన్లు, సెన్సార్లు, డేటా ఆధారిత ఫార్మింగ్ సాధ్యమైందన్నారు. Ranked among 2.5% coders globally on Lead Code with rating of 2000+. All India rank 176 in national level coding contest, Coding World Cup by Coding Ninja, and 3-star coder on Codeshare with highest global ranking of 12,000. And the recipient of Mandarpalli Venkateswara Endowment Award is Mr. Andrew Blaze Pitta from CSC. And he is a 4-star coder on CodeChef with notable global ranks like 10th in Starters 104 and 133rd in Starters 131. has given us drones, sensors and predictive tools for smart farming. In healthcare, it has transformed diagnostics and drug delivery. In policy, education and psychology, it powers data-driven models and sustainable solutions. Engineering is no longer a discipline. It is all pervasive and seen a language of transformation which is at the core of Vijnan's vision for future. Andhra Pradesh is reimagining Amaravati, the dream capital of the people of the state, not merely as an administrative capital, but as a future city emerging as a symbol of technological excellence. Once again, I am extending my greetings to all of you, dear students and parents and the guests and people who are on the dais. So the first, at the outset, I congratulate all the students who have completed their course within the stipulated time and also got placements. More than 75% of the students are placed, though the placement is very critical during this year. But our students, you are placed, more than 70% of you are placed. It is a big deal and is a big thing. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల మళ్ళీ కలుద్దాం. నమస్కారం.